So now we'll start about micro birth planning. Micro birth planning is an integral part of JSY. What is JSY? Janani Suraksha Yojana. సో ఒక స్కీమ్ లాగా ఒక ప్లానింగ్ లాగా చేసుకొని టు ప్రివెంట్ ఏమంటారు మార్బిడిటీ అండ్ మార్టాలిటీ రేట్స్ డ్యూ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, అదే మైక్రో బర్త్ ప్లానింగ్. ఓకే, జనని సురక్ష యోజన, అందులో ఇది వన్ ఆఫ్ ద పార్ట్. సో మైక్రో బర్త్ ప్లానింగ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జనని సురక్ష యోజన. సో ద JSY ఈజ్ ఏ సెంట్రలీ స్పాన్సర్డ్ డిమాండ్ ప్రమోషన్ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అమాంగ్ పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఇప్పుడు నవ్వేడేస్ రూరల్ ఏరియాస్లో కూడా చాలా వరకు హోమ్ డెలివరీస్ తగ్గిపోయినాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీసే ఎంకరేజ్ చేస్తున్నారు. సో దాన్ని సెంట్రల్ లెవెల్లో, అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ చేసిన స్కీమ్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీము. సో మెయిన్ అడ్వాంటేజ్ ఆర్ పర్పస్ ఏంటి దీంట్లో? టు ప్రమోట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఫర్ పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్. So the scheme integrates cash assistance with delivery and postnatal care. ఇస్తున్నారు కదా క్యాష్ ఆఫ్టర్ డెలివరీ. సో అండ్ పోస్ట్నేటల్ కేర్ కూడా కిట్ కూడా ఇస్తున్నారు కదా, అవన్నీ ఇస్తారు. సో అండర్ ద స్కీమ్ ANMs have to draw up a micro birth plan or birth preparedness plan for each pregnant woman in their area. సో బర్త్ ప్రిపేర్నెస్ అంటే ఏంటి? మైక్రో బర్త్ ప్లానింగ్ అన్న బర్త్ ప్రిపేర్నెస్ అన్న ఒకటే. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ చార్ట్ చేసుకుంటారు. ఆమెకి ముందుగానే అనీమియా ఉందా, HB ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, యూరిన్ టెస్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, బేబీకి ఏమైనా అల్ట్రాసోనోగ్రఫీలో మదర్ వెయిట్ ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, మదర్ ఫాలో అప్ చెకప్స్ తీసుకుంటుందా లేదా, తర్వాత ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఈ టైంలో ఆమెకి డెలివరీ అవుతుంది కాబట్టి నియర్ బై ఇన్స్టిట్యూట్ ఏది ఉంది, దాంట్లో చెకప్స్, దాంట్లో రిజిస్టర్ అయ్యిందా లేదా, ఇవన్నీ కూడా చెక్ లిస్ట్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకోవడం. అవన్నీ ఎవరు చేయాలా? ANM ఆర్ ఆశా వర్కర్. సో అండర్ ద స్కీమ్ ANM హ్యావ్ టు డ్రా అప్ ఏ మైక్రో బర్త్ ప్లాన్ ఆర్ బర్త్ ప్రిపేర్నెస్ ప్లాన్ ఫర్ ఈచ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ దేర్ ఏరియా. అంటే రిజిస్ట్రేషన్ లాగా చేసేస్తారు. ఇట్ ఈస్ నెససరీ టు డ్రా అప్ ద మైక్రో బర్త్ ప్లాన్ ఇన్ అడ్వాన్స్ టు ప్రిపేర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ and her family for any unforeseen complications and to prevent maternal morbidity and mortality due to delays. సో మదర్కి అనీమియా ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ ఉండొచ్చు, ఏదైనా అండర్ వెయిట్ ఉండొచ్చు. ఆమెదంతా బర్త్ ప్రిపేర్నెస్ ప్లాన్ అనేది మనం రాసుకున్నాము అని అంటే డెలివరీ అప్పుడు ముందుగానే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి ఇట్ విల్ బి యూస్ఫుల్. అందుకని ఇచ్చేస్తారు. సో ఇట్ ఈస్ నెససరీ టు డ్రాప్ ద మైక్రో బర్త్ ప్లాన్ ఇన్ అడ్వాన్స్, డెలివరీకి ముందే, టు ప్రిపేర్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ హర్ ఫ్యామిలీ ఫర్ ఎనీ అన్ఫోర్సీన్ కాంప్లికేషన్స్. ఇక్కడ మొత్తం మదర్ ఒకటే కాదు, టోటల్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటారు కదా. ఫాదర్ బ్లడ్ గ్రూపింగ్ చేస్తారు, మదర్ బ్లడ్ గ్రూపింగ్ చేస్తారు. ఓకే, అట్లాగా ఫ్యామిలీ వాళ్ళది టైప్ ఆఫ్ మ్యారేజ్ చూస్తారు, ఎవ్రీథింగ్ హిస్టరీ ఇంక్లూడ్ చేసేస్తారు. So this is a tool basically to structure the events or actions related with pregnancy and delivery. సో ఈ టూల్లో ఏమేమి ఉంటుంది? స్ట్రక్చర్ ద ఈవెంట్స్ అండ్ యాక్షన్స్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ. ఆ టూల్లో ఇవి మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం. టు డ్రాప్ బై ANM ఆర్ ఆశా, వీళ్ళు డ్రా చేస్తారు అంటే రాస్తారు. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ JSY కార్డ్. ఫస్ట్ వాళ్ళకి ఒక JSY కార్డ్ ప్రతి ఒక్కరు తెచ్చుకుంటున్నారు కదా, పల్లెటూరు వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా ఆ కార్డ్ తెచ్చుకోవాలి. దాంట్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ EDD డేట్, ఓకే, వాళ్ళకి ఈ మంత్లో డెలివరీ అవ్వచ్చు అనేది మనము చెప్తాము. ఒక సెకండ్. ఓకే అండి, నేను కొంచెం బిజీగా ఉన్నాను. రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ JSY కార్డ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ EDD, తర్వాత ఇన్ఫార్మింగ్ డేట్స్ ఆఫ్ 3 ఎసెన్షియల్ చెకప్స్. ఓకే, ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఓకే, 3 ఎసెన్షియల్ చెకప్స్ ఒక ఇంపార్టెన్స్ చెప్తాము. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీ
వేర్ డెలివరీ విల్ టేక్ ప్లేస్. సో ఆమెకి నార్మల్గా ఉంది అంటే విచ్ టైప్ ఆఫ్ మనము ఏరియా ప్రిఫర్ చేయొచ్చు. కాంప్లికేషన్స్ ఉన్నాయి అని అంటే ఏ ప్లేస్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద హెల్త్ ఫెసిలిటీ అకార్డింగ్ టు ద మదర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ మదర్ కండిషన్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సపోజ్ వాళ్ళ ఏరియా నుంచి చాలా దూరం ఉందనుకోండి, ఇప్పుడు చాలా మటుకు వచ్చేసినాయి మదర్స్కి కూడా అంబులెన్స్లు వచ్చేసినాయి కదా, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని అట్లా. సో అవన్నీ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయా లేదా ఆ ఏరియా నుంచి ఇన్స్టిట్యూషన్కి హాస్పిటల్కి, అది కూడా వీ హ్యావ్ టు ఐడెంటిఫై బిఫోర్ డెలివరీ. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ నియోనేటల్ మార్టాలిటీ త్రూ ఇన్స్టిట్యూషనల్ కేర్. అంతే కదా, హోమ్ డెలివరీ చేసినాం అనుకోండి, అక్కడ ప్రాపర్ ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజేషన్ ఉండదు, ఏదైనా ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ అలాంటివి మనకి ఫెసిలిటీ ఉండదు, ఆక్సిజన్ ఇవ్వాలన్నా ఫెసిలిటీ ఉండదు, ఏ చేయాలన్నా కూడా ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండదు. సో అదే ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు అయితే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ మనము చాలా మటుకు తగ్గించవచ్చు మార్టాలిటీ రేట్స్ని. ఎవరెవరికి? మెటర్నల్ అండ్ ఆల్సో నియోనేటల్. సో ఇన్ఫార్మ్ ద మదర్ అండ్ ఫ్యామిలీ అబౌట్ 4. ఏమి ఆ 4 అంటే ఇన్ఫార్మ్ డేట్స్ ఆఫ్ 3 యాంటీనేటల్ చెకప్స్. 3 ANC మీన్స్ 3 యాంటీనేటల్ చెకప్స్ అండ్ టీటీ ఇంజెక్షన్స్. ప్రైమరీకి అయితే ఎన్నిసార్లు వేస్తాం? 2 times వేస్తాం. అదే సెకండ్ గ్రావిడా నుంచి అయితే 1 time వేస్తాం. సో అది టీటీ ఇంజెక్షన్ ఇంపార్టెన్స్ చెప్పాలి, యాంటీనేటల్ చెకప్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ద హెల్త్ సెంటర్ ఫర్ ఆల్ రెఫరల్. ఓకే, ఇక్కడ ఇంటిలో మనం చెకప్ చేస్తాం. దట్ ఈస్ ఆశా ఆర్ ఏఎన్ఎం హోమ్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు తను చెకప్ చేస్తుంది. బట్ రెఫరల్ అంటే వన్స్ ఇన్ మంత్స్ 3 యాంటీనేటల్ చెకప్స్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ అన్నాం కదా. సో అది రెఫరల్ అనేది షీ హ్యాస్ టు టెల్ అండ్ ఐడెంటిఫై వేర్ నియర్ ద హెల్త్ సెంటర్ ఈస్ దేర్ అనేది. నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్లేస్ ఆఫ్ డెలివరీ. ఇన్ఫార్మ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. వాళ్ళకే చెప్పాలి ఆగస్టులో ఆర్ సపోజ్ సెప్టెంబర్లో ఈ మధ్యలో నీకు డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందనేది వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్. సో పర్పస్ ఆఫ్ ఎ బర్త్ ప్లాన్. ఏం పర్పస్? దెర్ ఆర్ 3 main పర్పసెస్. అది వచ్చేసి ఇట్ స్ట్రక్చర్స్ ద డిస్కషన్ బిట్వీన్ ద ఫిజిషియన్ అండ్ ద పేషెంట్. ఆమె ఇన్స్టిట్యూషన్కి వెళ్తుంది కాబట్టి ఇంట్లో ఏఎన్ఎం చూసేది వేరు, ఇన్స్టిట్యూషన్లో డాక్టర్తో చెకప్ చేసుకోవడం వేరు. సో అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, డిస్కషన్ బిట్వీన్ ద ఫిజిషియన్ అండ్ ద పేషెంట్. సో దిస్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ అడ్రస్డ్ విత్ ఈచ్ పేషెంట్. సో ఆమెకు ఉన్న ఏవేవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆర్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఆమె ఏమేమి ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవాలి అనేది అంతా కూడా అక్కడ పేషెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఆల్సో అక్కడ బుక్లో మొత్తం A to Z డాక్టర్ బుక్లో రాసేసి ఉంటారు కదా, ఆమెకు సంబంధించినవన్నీ కూడా ఒక నోట్ అనేది రెడీగా ఉంటుంది. సో దిస్ ఎన్ష్యూర్స్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ అడ్రస్డ్ విత్ ఈచ్ పేషెంట్. Next, it provides a framework for resolving inconsistencies between the patient's expectations and the risk of her particular pregnancy. So, every mother ఏమని ఎక్స్పెక్ట్ చేస్తుంది? హెల్దీ బేబీని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఆ హెల్దీ బేబీకి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి. ఆ డౌట్స్ అనేది అక్కడ ఇన్స్టిట్యూషన్లో చెకప్స్ వల్ల ఆమెకి ఏమవుతుంది? క్లారిఫికేషన్ వస్తుంది. ఓకే, నా కండిషన్ ఇది, ఒకవేళ బ్లడ్ సరిగ్గా లేదనుకోండి, హెచ్బి తక్కువ ఉందనుకోండి, ఓకే ఈ ఫుడ్ తినాలి, ఇలా చెకప్ చేయించుకోవాలి, ఇలా ఫాలో అప్ ఉంటే హెల్దీగా నేను ఉంటాను, అట్లాగా ఆమెకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. వాట్ ఎవర్ హర్ కండిషన్ షీ విల్ నో కదా. సో దట్ అండ్ రిస్క్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు తనకి హెచ్బి తక్కువ ఉంది అని అంటే డెలివరీ టైంలో రిస్క్ ఉంటుంది అనేది కూడా ఆమెకు ముందుగానే ప్రిపేర్ అయిపోతుంది. అండర్స్టాండ్ అది. ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ రిజాల్వింగ్ ఇన్కన్సిస్టెన్సీస్ బిట్వీన్ ద పేషెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ద రిస్క్ ఆఫ్ హర్ పర్టికులర్ ప్రెగ్నెన్సీ. ఏ చెకప్స్ చేయించుకోకుండా డైరెక్ట్గా 9th month వచ్చినప్పుడు, 9th monthలో డెలివరీకి వచ్చేసినప్పుడు మనం రిస్క్ చెప్పినాం అనుకోండి,
అప్పుడు ఎలా ఉంటుంది? అదే ముందుగానే డ్యూరింగ్ యాంటీనేటల్ చెకప్స్ అప్పుడే తన కండిషన్ని చెప్పుకుంటూ రావడం వల్ల తన ప్రిపేర్నెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అది దీంట్లో ముఖ్య పర్పస్. ఇట్ సర్వ్స్ యాజ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద ఫిజిషియన్ అండ్ ద పేషెంట్. మనము ఇక్కడ రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటాం, యాంటీనేటల్ రిజిస్టర్. మనము ఏమేమి చెకప్ చేసినామో డేట్ వేసుకుంటాం, వెయిట్, హైట్, ఇంకా అన్నీ రాసుకుంటాం కదా. ఆమెకు ఎడిమా ఉందా, హెచ్బి ఎంత ఉంది, ఎడిమా ఎంత ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, A to Z రికార్డ్ మన దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఒక అగ్రిమెంట్ లాగా ఉంటుంది. దిస్ విల్ ఆబ్వియేట్ క్వశ్చన్స్ about the information given the patient and any promises by the physician as to management of the delivery. Everything. ఇప్పుడు తను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అది రికార్డెడ్గా ఉంటుంది. ఫిజిషియన్ ఏం డయాగ్నోస్ చేసినాడు లేదా ఏం ఐడెంటిఫై చేసినాడు అనేది కూడా రికార్డెడ్గా ఉంటుంది. సో దట్ డెలివరీ అప్పుడు ఇట్ విల్ బి యూస్ఫుల్. సో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి మైక్రో బర్త్ ప్లానింగ్లో? రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద మెటర్నల్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్ అండ్ JSV కార్డ్ ఆర్ బిలో పావర్టీ లైన్ సర్టిఫికేట్, నెసెసరీ ప్రూఫ్స్ ఆర్ సర్టిఫికేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కీపింగ్ ఏ రికార్డ్. మనం ఒక కార్డు ఇష్యూ చేస్తాము, ఆ కార్డులో మొత్తం ఇంకా వాళ్ళ ఎకనామికల్ స్టేటస్, హెల్త్ స్టేటస్, ఎవ్రీథింగ్, ఫ్యామిలీ గురించి అంతా అందులో ఫిల్ చేస్తాం. అడ్రస్ ఏ ఏరియాలో ఉంది, రూరల్ ఏరియానా, ట్రైబల్ ఏరియానా, అర్బన్ అంతా రాస్తాం కదా, అవన్నీ ఉంటాయి. ఇన్ఫార్మింగ్ ద ఉమెన్ అబౌట్ ద డేట్స్ ఆఫ్ యాంటీనేటల్ విజిట్స్ అండ్ షెడ్యూల్ ఆఫ్ TT ఇంజెక్షన్స్ అండ్ EDD, ఇవి ఇన్ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్లేస్ ఆఫ్ డెలివరీ అండ్ ద పర్సన్ హూ వుడ్ కండక్ట్ ద డెలివరీ. అంటే ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఏ ప్లేస్లో కండక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వి విల్ ఐడెంటిఫై అండ్ వి విల్ ఎక్స్ప్లెయిన్ టు ద మదర్. అండ్ ఐడెంటిఫై ఏ రెఫరల్ ఫెసిలిటీ అండ్ ద మోడ్ ఆఫ్ రెఫరల్. మోడ్ ఆఫ్ రెఫరల్ ఎమర్జెన్సీలో ఏ విధంగా వీ హ్యావ్ టు మేనేజ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ టేక్ ద నెసెసరీ స్టెప్స్ టు అరేంజ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ద బెనిఫిషరీ. ఇప్పుడు నవడేస్ అయితే బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మేకింగ్ షూర్ దట్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ టు ద ANM ఆర్ ఆశా. సో ఎందుకు వాళ్ళు విజిట్ చేసినప్పుడు కొన్ని ఫుడ్కి సంబంధించినవి అట్లా ఇస్తుంటారు కదా, అండ్ ఆఫ్టర్ డెలివరీ మనీ ఇవ్వాలి కదా వాళ్ళకి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మైక్రో బర్త్ ప్లానింగ్ వుడ్ బి డ్రాన్ బై ద ANM ఆర్ ఆశా ఆర్ ఎనీ అదర్ లింక్ వర్క్ వుడ్ అసిస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ దే నో ద కాంపనెంట్ ఆఫ్ బర్త్ ప్లాన్. సో ఏమేం కాంపోనెంట్స్ చెప్పుకున్నాం?